హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అల్లం తొక్కును ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో 2 వేస్లో నేను చూపించబోతున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనము అల్లం పొట్టును చాకుతో కానీ పీలర్తో కానీ రిమూవ్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా అల్లంపై ఉన్న పొట్టును ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందు మన అల్లంలో వేస్ట్గా ఉన్న పార్ట్ను కట్ చేసి తీసేయండి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత అల్లాన్ని పెద్ద అల్లం ముక్క అయితే 2 పార్ట్స్గా విడగొట్టుకోండి. ఇలా 2 పార్ట్స్గా చేసిన తర్వాత అల్లంను వాటర్లో నానబెట్టండి. ఎక్కువసేపు అల్లంను నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న మట్టి మొత్తం పోవడానికి ఒక 2 మినిట్స్ అలా వాటర్లో ఉంచితే సరిపోతుంది. ఫస్ట్ మెథడ్లో స్పూన్ తీసుకోవాలండి. స్పూన్ తోటి మనం అల్లంకున్న పై పొట్టును ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా పై పొట్టు మొత్తాన్ని స్పూన్ తోటి ఇలా రిమూవ్ చేసుకుంటే కనుక అల్లం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓన్లీ పై పొట్టు వరకు మాత్రమే రిమూవ్ అవుతుంది. అల్లం సైడ్స్లో నుంచి రావాలంటే కనుక ఇలా అల్లంను కొంచెం విరగ్గొట్టేసి పై పొట్టును విడిగా ఇలా తీసుకోవచ్చు. అల్లం యొక్క కార్నర్స్లో నుంచి కూడా పై పొట్టును స్పూన్ తోటి ఈజీగా తీసుకోవచ్చండి. ఈ విధంగా స్పూన్ తోటి చాలా ఈజీగా పై పొట్టును రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా పై పొట్టు మొత్తం తీసేసిన తర్వాత వాటర్లో శుభ్రంగా కడగాలి. ఇప్పుడు రెండవ పద్ధతి అండి. రెండవ పద్ధతిలో అల్లాన్ని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టాలి. 15 మినిట్స్ వరకు నానబెడితే అల్లం పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా 15 మినిట్స్ వాటర్లో నానబెట్టిన తర్వాత మన అందరి ఇళ్లల్లో స్క్రబ్బర్ ఉంటుంది. అంట్లు కడిగే స్క్రబ్బర్ అండి. ఇది మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. మీ దగ్గర ఒక న్యూ స్క్రబ్బర్ ఉంటే కనుక ఆ న్యూ స్క్రబ్బర్ని తీసుకొని అల్లం యొక్క పై పొట్టును ఇలా స్క్రబ్బర్ తోటి ఈ విధంగా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా పొట్టు ఎలా వస్తుందో. ఇలా మనం వాటర్లో కొద్దిసేపు నానబెట్టేసి ఇలా స్క్రబ్బర్ తోటి మనము పై పొట్టును తీస్తే కనుక ఈజీగా వితిన్ సెకండ్స్లోనే ఈ అల్లం యొక్క పై పొట్టు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అలా కాకుండా మనం స్పూన్ తోటి పీలర్తో కానీ తీస్తే కనుక అల్లం చాలా వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఇలా 2 విధాల్లో మనం అల్లం పొట్టును ఈజీగా తీసేసుకోవచ్చు. మీకు ఈ 2 స్టెప్స్లో ఏ స్టెప్ బాగా నచ్చిందో మీరు అది ఫాలో అవ్వండి. చూసారు కదా, ఎంతో నీట్గా వచ్చేసింది. ఇంకా అక్కడెక్కడ మూలలో ఏమైనా ఉంటే కనుక స్పూన్ తోటి తీసేయవచ్చు. ఇంకా కంప్లీట్గా రాకపోతే కనుక మీరు వాటర్లో కడిగేటప్పుడు ఇదంతా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, అల్లం పొట్టును ఎంతో ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ 2 స్టెప్స్లో మీకు బాగా నచ్చిన స్టెప్ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవారు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.